ఫ్రెండ్స్, మరి ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు అక్కడ ఆయన ఉన్నాడు. మరి ఉండి ఇతను అంటే ఈయనకు 100-200 మీటర్ల దూరంలో యాక్సిడెంట్ అయింది చూసి అక్కడ పడిపోయాడు అన్నమాట. తనంతట తానుగా పగడాల గారు పడిపోతే మరి వాళ్ళని తీసుకొచ్చి పక్కన పడుకోబెట్టారు. అప్పటికి బట్టలకి అంత మట్టి అదే అంటింది, చేతులకు గీర్కపోయింది లైట్గా. కానీ బాగున్నా అన్నాడంట. అయితే అలసిపోయినట్టుగా బాగా అనిపించిందండి ఆయనకు. యాక్చువల్‌గా ఆయన తాగి ఉన్నాడు. పోలీసులు కనుక్కోగలుగుతారు తాగి ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందనేది. అలా చెప్తే మళ్ళీ పాస్టర్లు కొడతారు, తిడతారు అనేది ఒక భయం కూడా ఈయన దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. అది కాక తాగినట్టు అనిపిస్తే నువ్వెందుకు ఆపలేదు? నువ్వు ఆపి బైక్ స్వాధీనం చేసుకోవాలి, కీస్ లాగేసుకోవాలి. తర్వాత ఆయనకి టెస్ట్ చేయించాలి. సో ఆయన ఇన్స్పెక్టర్ ఎస్ఐ. సో వెంటనే అదేమీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ చేసి చూసి వదలాలన్నమాట. అలా కాకుండా పడుకోబెట్టాడు. ఓకే, పడుకుంటే మంచిదే అనుకున్నాడు. కానీ పడుకున్న తర్వాత 3 గంటలు పడుకోడు దాదాపుగా. అది పెద్ద పార్కేం కాదు. ఆ పక్కనే పడుకోబెట్టి జర హెల్ప్ చేశాడు. అదే కాక ఆయన ఎవాంజలిస్ట్ అంటే వీళ్ళకి చాలా రెస్పెక్ట్ ఉంటుంది. మరి పాస్టర్స్ అంటే వీళ్ళు డైరెక్ట్గా ఎస్పీ పెద్ద పెద్ద వాళ్ళతో ఒకటి వీళ్ళకి లీకులు ఉంటాయి. సో సాధారణంగా ఎస్ఐలు భయపడిపోతారు. అదైనా భగవద్గీత చదివిన ఎస్ఐ అయి ఉంటే, అంటే సరిగ్గా అర్థం చేసుకునే ఎస్ఐ అయితే డెఫినెట్గా ఆపేసి ఆ సినిమాలో హీరోలాగా ఉంటారన్నమాట వీళ్ళు. భగవద్గీత చదివిన ఎస్ఐ అంటే ముఖ్యంగా ఈ గణపాడ వెంకట శాస్త్రి భగవద్గీత చదివితే ఎలా ఉంటుందంటే పర్ఫెక్ట్ ఉంటారు. ఎస్, నువ్వు డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఆపడం వీళ్ళ యొక్క ఫస్ట్ విధి. కానీ చాలామందిని చంపేస్తున్నారు ఈ పోలీసులు. చాలా పెద్ద పెద్ద లారీలు కూడా యాక్సిడెంట్లు డ్రైవింగ్ వల్లనే జరుగుతున్నాయి. కానీ పోలీసులు దాన్ని కప్పిపుచ్చి పడేస్తున్నారు. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది తెలిస్తే బయటకు వస్తే మళ్ళీ ఇన్సూరెన్స్ రాదన్నది ఒకటి ఉంటుంది. ప్రజలు వీళ్ళ మీద తిరగబడతారు, మీరేం పీకుతున్నారు, డ్రంక్ అండ్ డ్రైవర్స్ ఎందుకు పట్టుకోలేకపోతున్నారని. ఇక లారీలను ఆపితే లారీలో గొడబడి చేస్తారు. మా లారీలను ఒక లారీ చెక్ చేయాలంటే పెద్ద పెద్ద లారీలు ఉంటాయి, అవి రోడ్ అంతా జామ్ అయిపోతుంటుంది. కానీ వీళ్ళు ర్యాండమ్గా అప్పుడప్పుడన్నా చెక్ చేయాలి. సో మరి చెక్ చేస్తే ఒకవేళ దొరికితే ఈ లారీ రోడ్డు మీద ఆపడం కుదరదు. కానీ దానికి ఆల్టర్నేటివ్ అరేంజ్ చేసుకోవాలి పోలీసు వాళ్ళు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఈజ్ వెరీ డేంజరస్. సో మరి ఈ భగవద్గీతను కరెక్ట్గా అర్థం చేసుకునేవాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ గణకొండ వెంకట శాస్త్రి రాసిన భగవద్గీత చదవాలి, అర్థం చేసుకోవాలి. ఆత్మ పట్టణానికి కూడా చాలా బాగుంది ఆడియో. అయితే ఈయన చేసింది అతిపెద్ద తప్పు ఏంటంటే, ఈయన ఆపి కీస్ తీసుకొని గనక ఈయన స్వాధీనం చేసుకొని కేసు బుక్ చేయాల్సింది. ఒకవేళ డ్రంక్ అని ఉంటే అప్పుడు ఈయన ప్రాణాన్ని కాపాడిన వాడు అయ్యేవాడు. ఈ ప్రయత్నంలో ఆయన జాబ్ పోవచ్చు. ఒక్కోసారి ఈయన ట్రాన్స్ఫర్ చేయిస్తారు. వాళ్ళకి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది పాస్టర్లకు. అయినా వీళ్ళు ఫేస్ చేయాలి. సాధారణంగా ట్రాన్స్ఫర్ చేస్తారు ఎందుకులే అని పెద్దవాళ్ళు అయితే ఒక తీరు ఉంటారు, చిన్నవాళ్ళు అయితే ఒక తీరు ఉంటారు. వీళ్ళు పోలీసులు కూడా అలా ఉంటేనే జాబులు ఉంటాయి వాళ్ళకి. మరి కానీ భగవద్గీతను కనుక బాగా అర్థం చేసుకున్న వాళ్ళు అయితే ఇవన్నీ పట్టించుకోరు. జాబ్ పోయినా పర్వాలేదు అనుకుంటారు. ధర్మం కోసమే ఉంటారు వాళ్ళు. సో ట్రాన్స్ఫర్ చేస్తే ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. అవమానం ఉంటుంది. ఒక్కోసారి జడ్జి కారులను ఆపితే కూడా జడ్జెస్ మారుమూల ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయించారు. డీజీపీకి ఫోన్ కొట్టేసి, నువ్వు నా కారును చెక్ చేస్తావా అంటే అహంకారం ఉంటుంది కొంతమంది జడ్జెస్ కానీ పెద్ద లెవెల్ వాళ్ళకి. సో వీళ్ళు అనుకుతారు అలాంటి వాళ్ళకి. సో 100% ఈయన డ్యూటీ సరిగ్గా చేయకపోవడం వల్లనే పగిడాల ప్రవీణ్ గారి యొక్క నిండు ప్రాణాన్ని తీసిన మహాపాపాత్ముడో ఈ ఎస్ఐ అని నేను చెప్తున్నాను. మరి ఆయన ఒక మానవత్వం కోణంలో ఆయనను పడుకోబెట్టాడు. అంటే ఇక్కడ పోలీసులు చేయాల్సిన మానవత్వం కోణం కాదు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద వేరే వాళ్ళు చేయలేని పని నువ్వు మానవత్వం వేరే వాళ్ళు కూడా చూస్తారు. ఆ పిల్లాడు కూడా పడుకోబెట్టి నీళ్ళు ఇచ్చి అట్లా ఎవరైనా చేస్తారు. కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మాత్రం పోలీసులు మాత్రమే చేయాలి. ఎన్నోసారి నేను పోలీసులతో పాటు డ్యూటీ చేస్తుంటే మరి చూడండి కాసేపు ఆయన అక్కడ ఉన్నారు అనే విషయాలు తెలుసు మనకు. ఈయన సుబ్బారావు. సో ఈయన చేసిన పొరపాటు వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది, అంటుకుపోతుంది. అంటు పెడతామంటున్నారు, ఎక్కడ ఏం జరగకుండా చేస్తామంటున్నారు. అసలు స్తంభించిపోవాలంట జీవన వ్యవస్థ మొత్తం. ఈ పాస్టర్లు భయపెడతా ఉన్నారు. ఈ అజయ్ బాబు లాంటి వాళ్ళు, కేఏ పాల్గాడ్ లాంటి వాళ్ళు,
ఈ దొంగలు అంటే మంచి పాస్టర్లు చాలా ఉన్నారు, కానీ ఈ దొంగ పాస్టర్లు సామాన్య మంచి క్రిస్టియన్లను రెచ్చగొట్టి రోడ్ల మీద తీసుకొస్తున్నారు. అంటే లా అండ్ ఆర్డర్ తప్పి మరి పోలీసు కలుపు జరుపుతాయి, పోలీసు ఈ ఓట్లని ఆపోజిషన్ పార్టీకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందని వీళ్ళు ఓపిక పడతా ఉన్నారు. యాక్చువల్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ 100% ఉందనిపిస్తుంది, కానీ పోలీసులు వెంటనే రివీల్ చేయట్లేదు. రివీల్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది, వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయిపోతారని వీళ్ళు నానుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంతకుముందు ఒక వీడియో చూసిన తూలుతూ ఉన్నాడు, బైక్ పెట్రోల్ పోసుకోవడానికి కూడా ఇటు అటు పడిపోతున్నారు. ఈ దొంగ పాస్టర్లు ఏమంటారంటే ఆయన కాదు అంటారు. ఓరే నాయనా, ఈ నాలుకను కోసుకోవాలా వాళ్ళు? నువ్వు మీద అబద్ధాలు ఆడితే నరకలోకంలో భయంకరమైన శిక్షలు ఉంటాయిరా నాయనా, మీకు క్షమిస్తాడు మీ దేవుడు అని కాదు. అక్కడ దేవుడు మీ దేవుడు మా దేవుడు అని కాదు, ఎట్టి పరిస్థితుల్లో క్షమించాడు దేవుడు. నిజ దేవుడు అంటే వాడు ఖచ్చితంగా శిక్షించి తీరుతాడు. ఆయనకు దుర్మార్గము అన్యాయము అనేది నచ్చదు. సో మీరు ఎన్నిసార్లు కావాలని చేసే పాపానికి పరిహారం భయంకరమైన శిక్షలు ఉంటాయి. పశువుల జన్మాలు వస్తాయి. మళ్ళీ మీరు అబద్ధాల మీద అబద్ధాలు ఆడితే పశు జన్మాలు అంటే నేచర్ నికృష్టమైన జన్మలు, కాళ్ళు లేకుండా కాళ్ళు లేని జన్మలు వస్తాయి. కేపాలు గుర్తుంచుకో, ఇది శాపం కాదు, నువ్వు చేసే పాపం. అలాంటి భయంకరమైన రోగం వచ్చినప్పుడు, అలాంటి జన్మలు వచ్చినప్పుడు తెలుస్తుంది నీకు. క్షణం బాధపడి చేస్తావు. సో ఈ డ్యూటీ పర్ఫెక్ట్గా చేయాలి. అలాంటి దమ్మున్న వాళ్ళే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండాలి. ఎన్నోసార్లు లారీ వాళ్ళని కూడా నేను గమనించాను. లారీ వెనక్కి వెళ్తుంటుంది, ఈ ఒక స్తంభాన్ని ఢీకొంటుంది. నేను వెళ్ళి వెంటనే ఆపి ఆ డ్రైవర్కి ఏమైంది అని గమనిస్తే డ్రైవరు నిలబడే పరిస్థితులు లేడు. గట్టిగా అరిస్తే 4-5 వచ్చి డ్రైవర్ దించాం. డ్రైవర్ ఇలా తూలిపోతా ఉన్నాడు. అంటే మేము కనుక సరిగా చూడకపోతే వాడు ఎక్కడికి వెళ్ళేవాడు, ఏం చేసేవాడు. సో ఎన్నోసార్లు కూడా హెవీగా తాగి ఉంటున్నారు. వీళ్ళని సరిగ్గా పట్టించుకోవట్లేదు పోలీసు వాళ్ళు. ఇలాంటి మెతక పోలీసులు ఉండడం వల్లనే ఇన్ని గనం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంత మెతక చేతగాని పోలీసులు వీళ్ళ వల్లనే ప్రమాదాలు అవుతున్నాయి. ఇదేం చేయాల్సింది? నేను చెప్పాను కదా, అలా చేసి ఉండాల్సింది. అలాంటి పోలీసులు మనకు కావాలి. ఇలాంటి చేతగాని పోలీసులు వెంటనే రిజైన్ చేసి దిగిపోవాలి. ఇప్పుడు చూడండి, ఈయన మర్డర్ చేశారు అంటున్నారు. మరి ర్యాండమ్గా చెక్ చేయాలి. ర్యాండమ్గా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవింగ్ చెక్ చేయాలి. వీళ్ళు కింద పడితే వీళ్ళకి అనుమానం వచ్చేస్తుంది. వీళ్ళకు ఎప్పుడు రెగ్యులర్గా చూస్తుంటారు. తాగిన వాడి వాలకం తెలిసిపోతుంది. వాడికి అలసిపోయినట్టున్నాడు, ఎండకు ఏదో అన్నాడు. అనుమానం వస్తే చెక్ చేస్తే తప్పేంటి? చెక్ చేసి ఉండాల్సింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూస్తుంటండి. ఇంకా మంచి వీడియోలు మీకు తీసుకొస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మనం భగవద్గీతను ముందుకు తీసుకెళ్దాం. ప్రపంచాన్ని మొత్తం శాంతిమయం చేద్దాం. దుర్మార్గులం అంతం చేద్దాం. మంచి వాళ్ళను మనం అంతా సపోర్ట్గా నిలబడదాం. ఒకరికొరు ఎవరికి ఏ కష్టం వచ్చినా మంచి వాళ్ళంతా ఒకేసారిగా అటాక్ చేయాలి. వాడు ఎక్కడ ఉండని ప్రపంచంలో మంచి వాళ్ళని రక్షించుకోవాలి, చెడ్డ వాళ్ళను అంతం చేయాలి, చెడును అంతమొందించడమే ఆ శ్రీకృష్ణుడికి, ఆ భగవంతుడికి ఇష్టం. జై శ్రీకృష్ణ.